హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము టాపిక్ ఏంటి అంటే మనం ఇప్పుడు నంబర్స్ ప్యాటర్న్, స్టార్ ప్యాటర్న్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ప్యాటర్న్స్ చూద్దాం ఈ వీడియోలో. ప్రజెంట్ గా ఫస్ట్ వచ్చేసి స్టార్ ప్యాటర్న్స్ చూద్దాం. ఇందులో నేను ఫస్ట్ రోలో 3 స్టార్స్, నెక్స్ట్ రోలో 3 స్టార్స్ అండ్ థర్డ్ రోలో 3 స్టార్స్. ఇక్కడ వచ్చేసి 3 rows 3 columns స్టార్ అనేది తీసుకున్నాను. ఓకే, సో నాకు రో వైజ్ స్టార్ ప్రింట్ అవ్వాలి, కాలం వైజ్ కూడా స్టార్ ప్రింట్ అవ్వాలి. సో అలాంటి టైంలో నాకు నేను యూజ్ చేసే లూప్ వచ్చేసి ఫర్ లూప్. నేను ఇందులో ఫస్ట్ ఎన్ నంబర్ అనేది రీడ్ చేస్తాను. ఓకే, ఒక వేరియబుల్ తీసుకొని ఎన్ నంబర్ అనేది రీడ్ చేస్తున్నాను. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నంబర్. ఇక్కడ వచ్చేసి ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్ అనేసి తీసుకుంటాం. ఓకే, ఐ అంటే గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే అది రోస్ కోసం అని యూజ్ అవుతుంది. జే వచ్చేసి కాలమ్స్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ స్టార్ అనేసి ప్రింట్ చేసి అండ్ ఈక్వల్స్ టు అంటే సేమ్ లైన్ లో ప్రింట్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు రో వైజ్ గా నేను ఇలా 3 ఉండాలి, 1 2 and 3 అండ్ కాలం వైజ్ గా కూడా ఇలా నాకు 3 కాలమ్స్ అనేది ఉండాలి. ఓకే, సో ప్రతి రో అండ్ కాలం వైజ్ గా స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ద ఎన్ నంబర్ వచ్చేసి 3 అనేసి టైప్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి 3/3 స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్. సో ఇలా మనము చెక్ చేస్తాం. ఇదొక స్టార్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి 1 స్టార్, ఒక రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్. ఇలా రోస్ పెరిగిన కొద్దీ స్టార్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మనం ఇందాక ఫుల్ ఆఫ్ స్టార్స్ చూసాము. ఇక్కడ మనకి రో వైజ్ వచ్చేసి 3 rows కంపల్సరీగా ఉండాలి, కానీ కాలం వైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ రో ఓన్లీ 1 కాలం అనేది ప్రింట్ అవ్వాలి, సెకండ్ రో వచ్చేసరికి ఓన్లీ 2 కాలమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అలా మనకి జరగాలి. రోస్ ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ మనకి స్టార్ట్స్ అనేవి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్ అనేసి తీసుకుంటున్నాను. కాలం వైజ్ కదా మనకి ఇంక్రిమెంట్ కావాలి. ఫర్ జే ఇన్ ద రేంజ్ ఆఫ్ ఐ ప్లస్ 1 అనేసి తీసుకుంటాను. సో సేమ్ అదే స్టార్ ప్రింట్ అవుతుంది అండ్ ఎండ్ ఈక్వల్స్ ఇక్కడ ప్రింట్. సో మనం రన్ చేద్దాం. ఎన్ నంబర్ వచ్చేసి ఇలా మనకి ఇది ఒక ప్యాటర్న్. ఓకే,
సో ఫస్ట్ రో లో 1 స్టార్ 2 స్టార్ అండ్ 3 స్టార్ అనేది ప్రింట్ అయ్యేది. ఇది ఒక ప్యాటర్న్. ఇంకో ప్యాటర్న్ చూద్దాము. ఇంకో ప్యాటర్న్ వచ్చేసి 2 స్పేస్ 1 స్టార్ 1 స్పేస్ 2 స్టార్ అండ్ 0 స్పేస్ 3 స్టార్స్ అనేది ప్రింట్. ఓకే, మనకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చేసి ఇదా. సో ఇందులో మనకి రో వైజ్ 3 కావాలి, రో వైజ్ 3 రోస్ కావాలి. కాలం వైజ్ వచ్చేసరికి ఫస్ట్ కాలం లో స్పేస్ కావాలి, దాని తర్వాత స్టార్ కావాలి. 2 స్పేస్ 1 స్టార్. సో సెకండ్ రోకి వచ్చేసరికి 1 స్పేస్ 2 స్టార్స్ కావాలి. థర్డ్ రోకి వచ్చేసరికి ఇక్కడ స్పేస్ ఏమి ఉండదు అండ్ 3 స్టార్స్ అనేది ప్రింట్. సో అలా మనం చెక్ చేస్తాం. ఫస్ట్లీ ఇక్కడ ఎన్ వాల్యూ అనేది రీడ్ చేస్తున్నాం. ఇన్పుట్ enter the number for I in range of n అనేసి తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి కాలం వైజ్ ఫస్ట్ స్పేస్ కావాలి, దాని తర్వాత స్టార్. ఫస్ట్ స్పేస్ కావాలి, దాని తర్వాత స్టార్. ఫర్ j in range of n minus I అనేసి తీసుకుంటాం. ఓకే, n minus I minus ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత స్టార్ ప్రింట్ కావాలి కాబట్టి ఫర్ I in range of I plus 1 అనేసి తీసుకుంటాం. స్టార్ అండ్ సో ఎంటర్ ద నంబర్ 3 అనేసి ఇచ్చాను. ఇక్కడ 2 స్టార్స్ 2 స్పేసెస్ 1 స్పేస్ 2 స్పేస్ 1 స్టార్ అనేది పెట్టి దాని తర్వాత 1 స్పేస్ 2 స్టార్ అనేది పెట్టి దాని తర్వాత 3 స్టార్స్. ఇలా మనకి ప్రింట్. స్టార్ కి సంబంధించింది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది స్పేసెస్ అండ్ స్టార్. స్పేస్ అండ్ 2 స్టార్స్. ఓకే, 0 స్పేస్ అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు స్పేస్ కావాలి కాబట్టి ఫస్ట్ రేంజ్ టైప్ లో స్పేస్ అని ఇచ్చాను. స్పేస్ 1 స్టార్ అలా మనం తీసుకుంటాం. సో ద నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి? 3 స్టార్స్ 2 స్టార్స్ అండ్ 1 స్టార్ అనేది ప్రింట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే n is equals to int input
ఇక్కడ మనము 3 స్టార్స్ 2 స్టార్స్ అండ్ 1 స్టార్ అనేసి చూస్తున్నాం కదా. ఇందులో వచ్చేసి మనం ఎలా చేయాలి అని అంటే నార్మల్గా మనకి రోస్ కావాలి, ఇంకా కాలమ్స్ కూడా కావాలి. ఫర్ I in the range of n అని తీసుకొని ఫర్ j in the range of ఏం తీసుకోవాలి ఇక్కడ n మైనస్ I అని తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి స్టార్ అనేసి తీసుకోండి అండ్ ఈక్వల్స్. సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 అని ప్రింట్ చేసినప్పుడు ఫస్ట్ 3 స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే n అంటే 3 వాల్యూ ఉంటుంది కాబట్టి, I అంటే 0 ఉంటుంది కాబట్టి 3 - 0 విల్ బి 3. సో 3 స్టార్స్ అనేది ప్రింట్. నెక్స్ట్ లో I వాల్యూ వచ్చేసి 1 అవుతుంది కాబట్టి n వాల్యూ 3 ఉంటుంది. 3 - 1 విల్ బి 2. సో 2 స్టార్స్ అనేది ప్రింట్. ఆ నెక్స్ట్ లో I వాల్యూ వచ్చేసి 3, I వాల్యూ వచ్చేసి 2 కదా. 3 - 2 విల్ బి 1. సో 1 అనేది ప్రింట్, 1 స్టార్ అనేది ప్రింట్. ఇలా మనము ప్యాటర్న్స్ చూడవచ్చు. ఓకే, సో అదే విధంగా 0 స్పేస్ 3 స్టార్స్, 1 స్పేస్ 2 స్టార్స్ అండ్ 2 స్పేస్ 1 స్టార్ ఉన్నది మనకి ఇలా ఇంకొక ప్యాటర్న్ మనం చూడొచ్చు. ఇలా ఇంకొక ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 3 రోస్ ఉంటున్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఓకే, కాలం వైజ్ ఎలా ఉంటుంది, అన్ని స్టార్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ 0 స్పేస్ 3 స్టార్స్, 1 స్పేస్ 2 స్టార్స్ అండ్ 2 స్పేస్ 3 స్టార్స్ అనేది ప్రింట్. ఇక్కడ ఫర్ I in range of n అని తీసుకుంటున్నాము. ఫర్ j in range of first of all n minus I అనేసి వెళ్తాం. ఇక్కడ వచ్చేసి స్పేస్ అండ్ ఈక్వల్స్. ఇక్కడ ఫర్ j in range of n minus I అని ఇచ్చి ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టార్ అనేసి అండ్ ఈక్వల్స్. సో దాని తర్వాత మనం ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నేను నంబర్ 3 అనేసి ఇస్తున్నాను. ఫస్ట్ నాకు ఎలా ప్రింట్ అవుతుంది, I అంటే 0 కదా. సో 0 కాబట్టి 0 స్పేస్, అక్కడ స్పేస్ ఏమో ఉండదు. సో నెక్స్ట్ దాని తర్వాత n వాల్యూ ఎంత 3, I వాల్యూ ఎంత 0. సో 3 స్టార్స్, 3 - 0 is 3 కదా. 3 స్టార్స్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూలో I వాల్యూ వచ్చేసి 1. సో 1 కాబట్టి 1 స్పేస్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ n వాల్యూ వచ్చేసి 3 - 1 అవుతుంది. ఏంటిది 3 - 1 విల్ బి 2. సో 2 స్టార్స్ అనేది ప్రింట్. ఓకే, ఆ నెక్స్ట్ లో I వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. j in the range of 2 అవుతుంది. సో 3 - 2 is 1 కాబట్టి ఇక్కడ 2 కాబట్టి 2 స్పేస్ కాబట్టి 1 స్టార్ అనేది ప్రింట్. అలా మనకి స్పేసెస్ అండ్ స్టార్స్ అనేది ప్రింట్.
ఇప్పుడు మనము పిరమిడ్ ప్యాటర్న్ కోసం 5 స్టార్, 3 స్టార్స్ అండ్ 1 స్టార్ కూడా ఇలా తీసుకోవచ్చు. పిరమిడ్ ప్యాటర్న్ అని మనకేంటి ఈ హాఫ్ అనేది తెలుసు కదా, స్పేస్ ఎలా ప్రింట్ అవుతుంది, స్టార్స్ ఎలా ప్రింట్ అవుతుంది ఆల్రెడీ మనం చూసాం ఎంత కదా. ఇది మనము ఈ పార్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో n నంబర్ n is equals to into input, enter the number అనేసి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఫర్ I mean range of n అనేసి తీసుకుంటున్నాం. ఫర్ G range of ఫస్ట్ మనకి స్పేస్ కావాలి కాబట్టి n మైనస్ I minus 1 అనేసి స్పేస్ ఇక్కడ స్పేస్ and n equals to space for G in range of I plus 1. ఇక్కడ friend of star వచ్చేసి n equals to ఇలా వచ్చింది కదా. దీనికి మనము ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక 4 జైలు తీసుకొని ఫర్ I in the range of I అనేసి తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ I వాల్యూ 0 ఉంటది కాబట్టి అక్కడ స్టార్ అనేది ప్రింట్ కాదు. నెక్స్ట్ టైం 1 ఉంటది కాబట్టి 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత 2 ఉంటది కాబట్టి 2 స్టార్స్ అనేది ప్రింట్. ఇచ్చినప్పుడు పిరమిడ్ ప్యాటర్న్ అనేది ప్రింట్. ఇవన్నీ స్టార్ ప్యాటర్న్. ఓకేనా, మనం నంబర్స్ ప్యాటర్న్ చూద్దాం. నంబర్స్ ప్యాటర్న్ లో మనం 1 ప్రతి చోట 1 అనేసి ప్రింట్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? 3/3 ప్యాటర్న్ మొత్తం నంబర్ 1 అనేసి ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి n is equals to I in the range. So n is equals to enter the number అనేసి తీసుకుంటున్నాం. తర్వాత for I in range of n, for J in the range of same n వస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇలా కూడా ఇవ్వచ్చు. ప్రతి చోట 1 అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇలా కాకుండా ప్యాటర్న్
ఇలా ప్రింట్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? సో రో వైజ్ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి i+1 అనేసి సో ఇలా మనకి ప్రింట్. ఓకే, ఒకవేళ మన ప్యాటర్న్ వచ్చేసి 1 2 3 1 2 3 1 2 3 అని ఉంటే కనుక n is equals to ఇలా మనం రీడ్ చేస్తున్నాం నంబర్. n is for I in the range of n అనేసి ఇచ్చి for j in the range of again ఇలా n అనేసి ఇచ్చిన తర్వాత print j+1 అనేసి ఇస్తుంది. ఓకే, లో n equals to for I in the range 3 అనేసి రీడ్ చేస్తాం. 1 2 3 అనేసి మనకి ప్రింట్. మన నంబర్స్ ప్యాటర్న్ అనేది చూడొచ్చు. ఒకవేళ మనము ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ కావాలి, ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? ఇలా మనకి అన్ని క్యాపిటల్ ఏ అనేసి ప్రింట్ అవ్వాలి అంటే మనకి ASCII కోడ్ యూజ్ చేస్తుంటాము. ఇందులో n is equals to input enter the నంబర్ అనేసి తీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ నేను k is equals to 65 అనేసి తీసుకుంటాను. ASCII కోడ్ ప్రకారం for I in range of n అనేసి తీసుకుంటున్నాను. అలాగే మనకు కాలమ్స్ కావాలి కాబట్టి for j in range of మళ్ళీ n అనేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ k end equals to సో k డైరెక్ట్ గా ఇవ్వకుండా క్యారెక్టర్ ఆఫ్ ఇక్కడ నేను ప్రింట్. సో నేను రన్ చేసినప్పుడు ఇక్కడ 3 అని ఇచ్చినప్పుడు ఇలా ప్రింట్ అవుతుంది. 65 ASCII కోడ్ లో ఏ ఉంటుంది కాబట్టి ఇలా ప్రింట్. మనకి నెక్స్ట్ ఇలా కావాలి అని సో ఒక రో మొత్తం ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ రో వచ్చేసి ఇంక్రిమెంట్ కావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో రో వైజ్ 3 ఉంది, కాలం వైజ్ కూడా 3 ఉంది. సో ఫస్ట్ 65 నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఏ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ సేమ్ ఫర్ ఐ రేంజ్ ఆఫ్ n అనేసి తీసుకుంటున్నాను. ఫర్ j రేంజ్ ఆఫ్ n అనేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి k character of k and equals to. సో ఇది అవుట్ ఆఫ్ లూప్ లో మనకి ఇంక్రిమెంట్ చేస్తే b అనేది
సో ఇలా నేను రన్ చేసి 3 అనేసి ఇస్తున్నాను. ఇలా మనకి ప్రతి రో వైజ్ కంప్లీట్ గా ఈ రో అయిపోయిన తర్వాత అప్పుడు కే వాల్యూ అనేది 65 నుంచి 66 కి వస్తుంది కాబట్టి బి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కంప్లీట్ గా ఇది ప్రింట్ అయిన తర్వాత 66 నుంచి కే వాల్యూ 67 కి వెళ్తుంది. అలా మనకి సి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఒక ప్యాటర్న్. ఇదే కాకుండా ఇలా కూడా మనం చేయవచ్చు. ప్రతి లైన్ లో ఏబిసి 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 అనేసి ప్రింట్ అవ్వాలి. అంటే ఏబిసి అనేసి ప్రింట్ అయిన తర్వాత మనకి మళ్ళీ సేమ్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ n అని తీసుకోండి. ఓకే, సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n అని తీసుకున్న తర్వాత ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ క్యారెక్టర్ ఆఫ్ k అనేసి అండ్ ఈక్వల్స్ ఇక్కడ k is equals to k plus 1 ఇచ్చిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఎంటర్ ద నంబర్ అని ఇచ్చినప్పుడు 3 అని ఇస్తే k is equals to again 65 దగ్గర నుంచి మనకి ఎలా ఏబిసి ఏబిసి అనేసి ప్రింట్ అవుతుంది. ఇదొక ప్యాటర్న్. ఇదే కాకుండా మనకి ఇలా ప్యాటర్న్ కావాలి అనుకుంటున్నాం. ఇలా ప్యాటర్న్ కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఉన్న 65 ని రిమూవ్ చేస్తే గనక ఇలా మనకు ABCDEFGHI అనే ప్యాటర్న్ ని మనకి చూపిస్తుంది. సో ఇలా మనము స్టార్ ప్యాటర్న్స్, నంబర్ ప్యాటర్న్స్, ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ అనేది చూసుకుంటాం. ఒకవేళ మీకు ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఏ అని ప్రింట్ అయ్యి దాని తర్వాత ఇలా ప్రింట్ అవ్వాలి అనుకున్నా కూడా మనం ఏం చేయాలి? సో ఇక్కడ అన్నిట్లో కే మాత్రమే ఉంది, రైట్? కే మాత్రమే ఉంది. సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. ఓన్లీ కాలం వైజ్ రెడ్యూస్ చేస్తే చాలు. ఇలా మనం రెడ్యూస్ చేసినప్పుడు మనకి i+1 అనేది తీసుకున్నప్పుడు ఇలా మనకి ప్రింట్. సో ఇలా ప్యాటర్న్స్ ఇవన్నీ మనము చేయాలి. ఇంతటితో ఈ ప్యాటర్న్స్ టాపిక్ అయిపోయింది. థ్యాంక్ యూ.